హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అజయ్ సైని క్రియేషన్స్. ఈ వీడియోలో అయితే పత్తి బ్లేడు సెట్టింగ్స్ ఎట్లా అనేది ఈ వీడియోలో నేను చూపిస్తా. ఇది వచ్చేసి మనకు కల్టివేటర్, రెగ్యులర్ వాడే కల్టివేటరు. మనకు బ్లేడ్ లేదు కాబట్టి ఈ కల్టివేటర్ని అయితే బ్లేడ్ లెక్క చేసేసినాం. ఈ ఒగ్గెలని నిప్పేసినాం. ఈ 9 ఒగ్గెల కల్టివేటర్. కొంతమంది ఈ బ్లేడ్ అయితే ఇప్పుడు మనది ఇటు సైడ్ ఉంది, అంటే రైట్ సైడ్ నుంచి ఇట్లుంది. అంటే ఇప్పుడు పత్తి కట్టే మనం ఇట్లా కొడతాం కదా, చూడండి కింద ఒకసారి. మనది రైట్ సైడ్ ఇట్లుంది కదా, ఈ పత్తి కట్టే అనేది ఇటు సైడ్ పడుతుంది. కొంతమంది ఇట్లా పెడతారు బ్లేడు, ఈ సైడ్ కూడా పెట్టుకుంటారు. ఈ సైడ్ పెట్టినప్పుడు ఈ పత్తి కట్ట ఇటు సైడ్ పడుతుంది. బ్లేడ్ వచ్చేసి నేనే చేపించిన ఈ బ్లేడు. ఇది వచ్చేసి మన కల్టివేటర్ రెగ్యులర్గా వాడే అరిగిన కల్టివేటర్ నాగన్లు అయితే పెట్టినాము. మనం కొత్తవి పెట్టినప్పుడు దానికి మొన ఉంటుంది కాబట్టి బ్లేడ్ సెట్ కాదనమాట. సో అరిగిన అయితే మనకు బ్లేడ్కు సెట్ అయిపోతుంది అనమాట. మేము వెయిట్ అయితే ఈ రాయి పెట్టడం జరిగింది, ఎందుకంటే ఈ రాయి ఉండడం వల్ల మనకు పత్తి కట్ట అనేది మంచిగా లోపల నుంచి అయితే వస్తుంది. ఎంత వెయిట్ ఉంటే అంత మంచిగా అయితే మనకు పత్తి కట్ట అయితే వస్తుంది అనమాట. ఇప్పుడైతే మా ఫ్రెండ్ అయితే తోలుతాడు అనమాట. మీకు ఇప్పుడు పత్తి కట్ట ఎట్లా ఒకసారి మీరు చూడవచ్చు ఏ విధంగా వస్తుందో మనది. ఫ్రెండ్స్, మన బండి వచ్చేసి స్వరాజ్ 744. ఇది దీనికైతే మనం రెగ్యులర్గా వాడే ఈ కల్టివేటర్ ఉంది, దీనికి బ్లేడ్ సెట్టింగ్. ఇప్పుడైతే ఒకసారి మీరు చూడండి పత్తి కట్ట ఏ విధంగా వీకాలనేది ఒకసారి మా ఫ్రెండ్ అయితే చూపిస్తాడు. తీసినాము, బాగా వచ్చింది బ్లేడ్ సెట్టింగ్. కానీ ఒకసారి బ్లేడ్ సెట్టింగ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇది కట్టుకోవాలి, అట్లనే ఇది అయితే అటు ఇటు ఇట్లా ఊగకూడదు అన్నమాట. ఈ సెట్టింగ్ చేసినప్పుడు మనం ఇది ఉంది కదా, బ్లేడ్ అనేది అటు ఇటు ఊగకుండా స్టాండర్డ్గా ఉండాలి. అప్పుడే మనకు పత్తి కట్ట అయితే మంచిగా వస్తుంది అనమాట. బండి అయితే స్టార్ట్ చేస్తున్నాడు. చూడొచ్చు పత్తి కట్ట అయితే మంచిగా వస్తుంది. బ్లేడ్ అయితే సెట్టింగ్ మంచిగా అయిందనమాట. చూడండి పత్తి కట్ట అయితే ఎట్లా వస్తుందో అద్దెలుగా సూపర్గా వస్తుంది. మన బ్లేడ్ సెట్టింగ్ బట్టి మన పత్తి కట్ట ఎటు పడుతుందో చూసుకొని దాన్ని బట్టి అయితే మనమైతే ఇక్కడ సెట్టింగ్ చేసుకోవాలి. మా పత్తి కట్ట వచ్చేసి లెఫ్ట్ సైడ్ పడుతుంది కాబట్టి మేమైతే ఇప్పుడు మా ఫ్రెండ్ రైట్ సైడ్ తిరుతుండు. రైట్కి వెళ్ళి మళ్ళీ రైట్ నుంచే కొట్టుకొని వస్తుండు. అక్కడ దాకా చూడండి, జూమ్ చేస్తున్నా. ఇప్పుడు రైట్ సైడ్ పోయిండు, మళ్ళీ రైట్ హ్యాండ్ సైడే వస్తాడు. మళ్ళీ ఆడ తిప్పుకొని బండి మళ్ళా రైట్ హ్యాండ్ నుంచే మళ్ళీ తిప్పుకొని వస్తాడు. అప్పుడు ఏమవుతుందంటే పత్తి కట్టే లెఫ్ట్ సైడ్ పడుతుంది. మనకు పత్తి కట్ట అనేది చిక్కులు అంటే జామ్ కాకుండా మన ట్రాక్టర్కి అయితే వస్తుంది అన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ చాలామంది చేసే మిస్టేక్ ఏంటిదంటే మనకు తెలిసిన ల్యాండ్లో అయితే ఆర్పిఎం ఎక్కువ పెట్టుకోండి, తెలియని ల్యాండ్లో అయితే ఆర్పిఎం తక్కువ పెట్టుకోండి. ఆర్పిఎం ఎక్కువ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే రాళ్ళు ఉంటాయి కదా, నేను కూడా స్టార్టింగ్లో బ్లేడ్ అయితే ఇరగొట్టిన. సో ఆర్పిఎం మనకు తెలిసిన ల్యాండ్లో ఎక్కువ పెట్టుకోండి, తెలియని ల్యాండ్లో చాలా తక్కువ పెట్టుకొని వెళ్ళడం మంచిది. ఫ్రెండ్స్, మనం చూసుకోవచ్చు ఇక్కడ బ్లేడ్ కూడా ఎక్కడ పట్టుబడుతుంది, మన బ్లేడు అనేది కూడా ఒకసారి చూసుకోవాలి. అప్పుడే మనకు అర్థమైపోతుంది పత్తి కట్టె అనేది ఏ విధంగా తీయాలనేది. బ్లేడ్ కూడా పట్టు ఎక్కడ పడుతుందో ఒకసారి మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఊకే కట్టె అయితే మిస్ కాదనమాట.
ఫ్రెండ్స్, ఫైనల్గా మీకైతే అర్థమైంది అనుకుంటాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అజయ్ సైనిక్ క్రియేషన్స్.